హాయ్ ఇయర్స్ లాస్ట్ క్లాస్ లో మనం ఆల్రెడీ ప్రొజెక్టైల్ మోషన్ మీద ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ మీద ఆల్రెడీ థియరీ టాపిక్స్ అంతా డిస్కస్ చేస్తాం. సో వాటి ఫార్ములాస్ మీద ఈ రోజు క్లాస్ లో మనం న్యూమరికల్ సాల్వ్ చేద్దాం. సో అవి ఏవేవి మనం డిస్కస్ చేసుకున్న ఎంతవరకు ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ, అలానే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డెసెంట్, అలానే టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్స్ హైట్, రేంజ్ ఫార్ములాస్ అండ్ సమ్ ఇంపార్టెంట్ రిలేషన్స్ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ ప్రీవియస్ సెషన్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, వెక్టార్ నోటేషన్స్ ఒకటి డిస్కస్ చేసుకున్నాం కదా. సో వాటన్నిటి మీద ఈ రోజు క్లాస్ లో మనం ప్రాబ్లమ్స్ అన్నవి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ద స్పీడ్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ అట్ ఇట్స్ మ్యాక్స్ హైట్ ఈస్ √3/2 times its ఇనిషియల్ స్పీడ్ అన్నాడు. సో వాడు కండిషన్ ఇచ్చాడు, విఎక్స్ మ్యాక్స్ హైట్ దగ్గర ఉండే ఓన్లీ హారిజాంటల్ వెలాసిటీ కాంపోనెంట్ మాత్రం ఉంటుంది కాబట్టి విఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు √3/2 times ఆఫ్ ఇనిషియల్ స్పీడ్ అని ఇచ్చాడు. ఈ కండిషన్ వాడు క్వశ్చన్ లో ఇచ్చాడు. అది ఇచ్చిన తర్వాత ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు పి టైమ్స్ ఆఫ్ హెచ్ అని చెప్తున్నాడు. ఓకే, సో ఆ పి అనే వాల్యూని మనకి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో అది క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత ఉందో మనకు తెలియదు. సో మన కాన్సెప్ట్ ప్రకారం ఫస్ట్ పార్ట్ 2 లో మన కాన్సెప్ట్ ప్రకారం సమ్ యూ అనే వెలాసిటీతో ఒక బాడీని కానీ మనం ప్రొజెక్ట్ చేస్తే దాని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ యూ కాస్ థీటా, వెర్టికల్ కాంపోనెంట్ యూ సైన్ థీటా కాంపోనెంట్ అవుతుంది. సో మ్యాక్స్ హైట్ దగ్గర ఉండే కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎప్పుడు కూడా విఎక్స్ఏ వివై అన్న కాంపోనెంట్ ఎప్పుడు కూడా ఉండదు, జీరో. సో మనకి నెక్స్ట్ విఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇనిషియల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏదైతే ఉందో ఎక్స్ యాక్సిస్ లో దానికి ఈక్వల్ అవుతుంది. సో ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. యూఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు √3/2 times యూ. సో యూఎక్స్ అనే వాల్యూ ఎంత ఉందో మనకి యూ కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు √3/2 times యూ. సో ఇప్పుడు యూ క్యాన్సిల్. సో కాస్ థీటా ఇస్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ √3/2. సో కాస్ ఎంత మనకి √3/2 30 డిగ్రీ యాంగిల్. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత వచ్చింది, 30 డిగ్రీ. ఓకే, సో కావాల్సిన యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ వచ్చింది. అది తీసుకొచ్చి ఈ కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన పీ వాల్యూ ఎంత ఉందో ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఆర్ వాల్యూ మనకి ఫార్ములా ప్రకారం ఏమవుద్ది, రేంజ్ ఫార్ములా u² sin2 θ g is equals to p times of u² sin² θ 2g. సో g cancel, u² cancel. నెక్స్ట్ sin2 θ అంటే ఫార్ములా ఏంటి, 2 sin θ cos θ is equals to p into sin² θ. సో ఇక్కడ ఒక sin θ, ఇక్కడ ఒక sin θ క్యాన్సిల్. నెక్స్ట్ p is equals to 2 cos θ sin θ అవుతుంది. సో 2 tan θ లో రాద్దాం, ఇది sin θ cos θ tan θ లో రాస్తున్నాం. సో 2 θ వాల్యూ ఎంత 30 కదా, tan 30 degrees. సో 2 tan 30 వాల్యూ మనకి ఎంత వస్తుంది, మనకి 1/√3 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ రెసిప్రోకేట్ అయితే 2√3 పీ వాల్యూ కదా. సో ఇంకా దానికి యూనిట్స్ ఏమి అవ్వలేదు కాబట్టి జస్ట్ పీ వాల్యూ అన్నది 2√3 అవుతుంది. ఓకే, సో ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏ పార్టికల్ ఈస్ థ్రోన్ విత్ ఏ వెలాసిటీ u అట్ అన్ యాంగిల్ a ఫ్రమ్ ద హారిజాంటల్ అన్నాడు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఏ అనే యాంగిల్ తో ఇనీషియల్ గా ఒక బాడీ మనం ప్రొజెక్ట్ చేస్తాం. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ తో ఏ అనే యాంగిల్ ఉందనేసి వాడు ఇచ్చాడు ఇనిషియల్ గా యూ అనే వెలాసిటీ త్రో చేసినప్పుడు. నెక్స్ట్ అనదర్ పార్టికల్ ఈస్ థ్రోన్ విత్ ద సేమ్ వెలాసిటీ అట్ అన్ యాంగిల్ ఏ ఫ్రమ్ ద వెర్టికల్ అన్నాడు. సో ఇంకో పార్టికల్ తీసుకున్నాం. సో దాని యొక్క ట్రాజెక్టరీ ఇది. ఓకే, సో ఒకటి డాటెడ్ లైన్, ఒకటి థిక్ లైన్ తో మెన్షన్ చేస్తే మనకి కొంచెం నీట్ గా అర్థం అవుద్ది. సో నెక్స్ట్ ఇంకో బాడీ కూడా సేమ్ వెలాసిటీ తోటే ప్రొజెక్ట్ చేస్తాం. కాకపోతే ఈ యొక్క వెలాసిటీ వెక్టార్ యొక్క మధ్యలో యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు వెర్టికల్ తో మనకి ఇచ్చాడు. ఎంత యాంగిల్ ఇచ్చాడు మనకి, విత్ రెస్పెక్ట్ టు వెర్టికల్ మనకి యాంగిల్ ఏ అన్నాడు, సేమ్ యాంగిల్ ఏ అన్నాడు. దెన్ ద రేషియో ఆఫ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ ఆఫ్ ద 2 particles విల్ బి అన్నాడు. సో T1/T2 కి ఆల్రెడీ మనం ఇలాంటి కండిషన్ కి డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ లో మనకి డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ అన్నమాట టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ కి మనకి ఆల్రెడీ ఫార్ములాస్ డిరైవ్ చేసుకున్నాం. సో T1/T2 ఎప్పుడైనా డివైడ్ అయితే దాని యొక్క ఆన్సర్ ఎప్పుడు కూడా tan θ వస్తుంది అనేసి నేను షార్ట్ కట్ ఫార్ములా పార్ట్ 3 క్లాస్ లో నేను ఆల్రెడీ పార్ట్ 3 లో సమ్ ఇంపార్టెంట్ రిలేషన్స్ అన్ని కూడా డిరైవ్ చేసి ఇచ్చాను. సో అది ఒకసారి ఆ వీడియో చూసి ఇదే సేమ్ కాన్సెప్ట్ అక్కడ ఒకసారి చూడండి.
సో మనకి దాని ప్రకారంగా మనకి θ అనే యాంగిల్ అంతా డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ దగ్గర విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ u అనే వెలాసిటీతో a అనే యాంగిల్ తో ప్రొజెక్ట్ చేస్తే అనదర్ పార్టికల్ అన్నది విత్ రెస్పెక్ట్ టు వెర్టికల్ తో మనకు ప్రొజెక్ట్ చేశాడు. సో ఇప్పుడు ఇది ఫస్ట్ పార్టికల్ వెర్టికల్ తో 90 - a అనే యాంగిల్ ఉందనుకోండి. సో ఇప్పుడు సేమ్ సెకండ్ పార్టికల్ అన్నది విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ 90 - a యాంగిల్ తో ట్రావెల్ చేస్తున్నట్టు. సో ఎయిదర్ మనకి ఏ అయినా అవ్వచ్చు, 90 - a అయినా అవ్వచ్చు. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ అండ్ వెర్టికల్ తోటి చేంజ్ అవుతాయి యాంగిల్స్. సో ఇప్పుడు ఫస్ట్ బాడీ అనేది ఇక్కడికి వచ్చేసరికి t1 టైం పట్టింది. సెకండ్ బాడీ మనకి గ్రౌండ్ కి స్ట్రైక్ అయ్యేసరికి t2 టైం ఆఫ్ ఫ్లైట్ అయ్యింది. సో దాన్ని మీరు చూసినట్టయితే ఆ కాన్సెప్ట్ ఒకసారి, సో డైరెక్ట్ గా ఈ ఫార్ములా తెలిస్తే ఆన్సర్ విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది. సో tan యాంగిల్ θ యాంగిల్ అంతా a. సో 10 ఏం లేకపోతే 1 కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. A body is projected at an angle 30 degrees to the horizontal with a speed of 30 meter per second అన్నాడు. అగైన్ రెఫరెన్స్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఎంత స్పీడ్ తో డ్రా చేసాం, 30 మీటర్ పర్ సెకండ్. విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ఎంత, 30 degrees. సో యాంగిల్ కూడా మనకి యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ కూడా ఇచ్చాడు గివెన్ డేటాలో. ద యాంగిల్ మేడ్ బై ద వెలాసిటీ వెక్టర్ విత్ ద హారిజాంటల్ ఆఫ్టర్ 1.5 seconds ఈజ్ అని ఇచ్చాడు. సో వెలాసిటీ వెక్టర్ అనే క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆల్రెడీ మనకి పార్ట్ 4 లో వెక్టర్ నోటేషన్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్ అన్నది మనం డిస్కస్ చేసాం. సో అందులో డైరెక్ట్ గా ఆఫ్టర్ టైమ్ t సెకండ్స్ తర్వాత మనకి వెలాసిటీ వెక్టర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక ఫార్ములా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. v bar is equals to u cos theta I cap plus u sin theta మైనస్ gt j cap అనే ఫార్ములా ఒకటి మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ డిరైవ్ చేసి. సో ఈ ఫార్ములాలో మనకు ఉండే వాల్యూస్ ఏవైతే నోన్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోయినట్టే. సో ఇనీషియల్ గా ఎంత వెలాసిటీ 30, కాస్ theta వాల్యూ 30 degrees I cap ప్లస్ u ఎంత అగైన్ 30, sin 30 మైనస్ g వాల్యూ 10 తీసుకోమన్నాడు. టైం ఎంత టైం తర్వాత, 1.5 seconds తర్వాత. సో 30 ఇంటూ cos 30 వాల్యూ అంత √3/2 I cap ప్లస్ 30 ఇంటూ sin 30 వాల్యూ 1/2 మైనస్ 15. సో 2 ఎంత ఇది 15 టైమ్స్. 15 1 15, 15 మైనస్ 15 అంటే 0. సో ఇక్కడ j cap ఒకటి వదిలేసాం. సో ఇది ఎంత అవుతుంది, 15 √3 I cap ప్లస్ 0 j cap. సో మనకి ఆడ ఏం అడిగాడు, ద యాంగిల్ మేడ్ బై ద వెక్టర్ అన్నాడు. సో వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలంటే దీని మాడ్యులస్ అప్లై చేస్తే మనకు వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ డైరెక్షన్ అడిగాడు కాబట్టి దీనికి ఒక ఫార్ములా నేను ప్రీవియస్ క్లాస్ లో నేను డిస్కస్ చేశాను. సో దాని ఫార్ములా ఏమొచ్చింది, vy/vx అనే ఫార్ములా మనం డిస్కస్ చేసాం. సో ఎక్కడో ఒక టైం t = 1.5 seconds దగ్గర సో ఒక టాంజెంట్ డ్రా చేసాం అనుకోండి, దాని యొక్క ఫైనల్ వెలాసిటీ మనకు వచ్చేస్తుంది, ఏ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుందో. సో దాన్ని మనం రిజాల్వ్ చేసుకుంటే vx కి vy కి, సో ఇది మనకు ఆల్ఫా అనే యాంగిల్ ఇది. ఓకే, సో ఆల్ఫా అనే యాంగిల్ కి ఫార్ములా డైరెక్ట్ గా డిస్కస్ చేసాం. సో ఇక్కడ vy యొక్క కాంపోనెంట్ ఎంత 0, vx యొక్క కాంపోనెంట్ 15 √3. 0/ఎనీథింగ్ ఎప్పుడు కూడా 0 కాబట్టి ఆల్ఫా = tan ఇన్వర్స్ 0 అవుతుంది. tan లో ఏ యాంగిల్ మనకి 0 అవుతుంది, 0 యాంగిలే కదా మనకి 0 అవుతుంది. సో ఆన్సర్ అన్నది మనకి ఆల్ఫా 0 degree అన్నది మనకి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫ్రమ్ ఎ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ అట్ ఎ డిస్టెన్స్ 2 meters ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ఎ వెర్టికల్ వాల్ ఉన్నాడు. సో ఒక వెర్టికల్ వాల్ కన్సిడర్ చేద్దాం. సో ఇది ఫుట్ ఆఫ్ ద వాల్. సో ఫుట్ ఆఫ్ ద వాల్ నుండి వాడు ఏం చెప్తున్నాడు, అట్ ఎ డిస్టెన్స్ 2 meters అంటున్నాడు. సో 2 meters డిస్టెన్స్ లో ఓనే పాయింట్ నుండి ఫుట్ ఆఫ్ ద వాల్ నుండి 2 meters డిస్టెన్స్ లోని ఒక బాల్ ని మనం ప్రొజెక్ట్ చేసాం. ఎంత యాంగిల్ తో ప్రొజెక్ట్ చేసాం, u అనే వెలాసిటీ 45 degrees లో మనం ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో అది ఏమైంది, విచ్ జస్ట్ క్లియర్స్ ద టాప్ ఆఫ్ ద వాల్ అన్నాడు. సో మనం ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఈ వాల్ యొక్క హైట్ ని క్లియర్ చేసుకుంటూ అదర్ ఎండ్ కి ట్రావెల్ చేస్తుంది. సో ట్రావెల్ చేసి గ్రౌండ్ కి రీచ్ అయింది అని చెప్పాడు. క్లియర్స్ ద టాప్ ఆఫ్ ద వాల్ అండ్ ఆఫ్టర్వర్డ్ స్ట్రైక్స్ ద గ్రౌండ్ ఎట్ ఎ డిస్టెన్స్ 4 meters ఆన్ ద అదర్ సైడ్ అన్నాడు. సో వాల్ కి అదర్ సైడ్, ఇది వాల్ కదా, వాల్ కి అదర్ సైడ్ మనకి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని ఇచ్చాడు మనకి 4 meters. సో వాల్ థిక్నెస్ ఏదైతే థిక్నెస్ ఉందో ఇది నెగ్లిజిబుల్ థిక్నెస్ ఇది. ఓకే, సో కంప్లీట్ గా ఇక్కడ టోటల్ గా మనకి ఈ రేంజ్ ఎంత 6 meters అన్నమాట ఇది. ఓకే, సో నెగ్లిజిబుల్ థిక్నెస్ కాబట్టి ఇది కంప్లీట్ గా నెగ్లిజిబుల్. సో సారీ, ఈక్వల్ టు 0 కాబట్టి మన టోటల్ గా రేంజ్ వాల్యూ మనకి 6 meters.
సో ద హైట్ ఆఫ్ ద వాల్ ఈజ్ అని అడిగాడు. సో దీని యొక్క హైట్ ఎంత ఉంటుంది అని మన క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఎప్పుడైనా మనం 45 degrees లో కానీ ఏదైనా బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు మనకి ఆ రేంజ్ వాల్యూ ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఉంటుంది అన్నది మనం ఆల్రెడీ పార్ట్ 3 క్లాస్లో ఎక్స్ప్రెషన్స్ మనం వేరియస్ ఎక్స్ప్రెషన్స్ మనం డెరైవ్ చేస్తున్నాడు, వాటి మధ్య ఉండే రిలేషన్షిప్స్ కూడా మనం డెరైవ్ చేసుకున్నాం. అక్కడ నేను ఒక ఫార్ములా చెప్పాను, మ్యాక్సిమం రేంజ్ ఫార్ములా u²/g అనే ఫార్ములా మనం డెరైవ్ చేసుకున్నాం. సో దాని ప్రకారంగా మ్యాక్సిమం రేంజ్ ఆల్రెడీ మనకి నోన్ వాల్యూ 6 meters. ఇది మ్యాక్సిమం రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ గా న్యూమరికల్స్ రాద్దాం. 6 ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ అంతా తెలియదు, u²/g వాల్యూ 10 తీసుకుందాం. సో u ఈజ్ ఈక్వల్స్ టు 60 into 10 అంటే 60 కాబట్టి √60 meter/second. సో u వాల్యూ వచ్చేసరి. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి, హైట్ ఆఫ్ ద వాల్ కావాలి. సో హైట్ ఆఫ్ ద వాల్ కావాలి అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఉంది కదా, ఆ ఫార్ములా ఏంటి మనకి, x tan θ మైనస్ gx² 2u² cos² θ అనే ఫార్ములా ఉంది కదా. సో దాన్ని మనం ఈజీగా మనం y అనే వాల్యూ ఒక పర్టికులర్ పాయింట్ P అనే దగ్గర xy కోఆర్డినేట్స్ గానీ మనకి తెలిసిన ఈక్వేషన్ మనకు ఉంది కాబట్టి ఈజీగా ఆ y కోఆర్డినేట్ అనేది ఈ పర్టికులర్ x డిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు హారిజాంటల్ డిస్టెన్స్ దగ్గర. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఇదే మనకి హైట్ ఆఫ్ ద వాల్ ఆన్సర్ వస్తుంది. సో x అంతా మనకి 2 meters దగ్గర కదా కావాలి పొజిషన్. సో tan 45 మైనస్ 10 ఇంటూ ఎక్స్ వాల్యూ అగైన్ అంతా 2² అంటే 4 బై 2 ఇంటూ u² అంటే ఏమొస్తుంది మనకి 60 ఇంటూ కాస్ 45 అంటే 1/√2 కాబట్టి దానికి స్క్వేర్ అయితే మళ్ళీ 1/2 వస్తుంది. 2 క్యాన్సిల్. సో ఇక్కడ రిమైనింగ్ ఏముంది, ఇక్కడ 2 మైనస్ tan 45 అంటే 1 కాబట్టి డైరెక్ట్ 2 ఉంటుంది. సో 40/60. సో 2 2 జా అదే 22 జా 23 జా. సో రిమైనింగ్ ఇంకా మనకి ఏమొస్తుంది ఇక్కడ రాస్తాను. సో 2 మైనస్ 2/3 కాబట్టి సో ఇక్కడ మనకి 3 2 జా 6, 6 మైనస్ 2 4/3 ఆన్సర్ అన్నది మనకి వస్తుంది. సో హైట్ ఆఫ్ ద వాల్ అంతే ఇది 4/3 meter. సో ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. సో ఇది మనకి 4th. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ద హారిజాంటల్ వెలాసిటీ ఆఫ్ ప్రాజెక్టైల్ ఈజ్ √2/5 times ద వెలాసిటీ అట్ హాఫ్ ద మ్యాక్సిమం హైట్ అన్నాడు, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అడిగాడు. సో ఫస్ట్ హారిజాంటల్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ అంటే మనకి ఏంటి, జనరల్ గా ఇనిషియల్ వెలాసిటీ x యాక్సిస్. ఓకే, సో ఆ x కాంపోనెంట్ లో మనకి హారిజాంటల్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఏదైతే ఉందో అది √2/5 times ద వెలాసిటీ అట్ హాఫ్ ద మ్యాక్సిమం హైట్ అన్నాడు. సో బాడీ మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం కదా ఆరిజిన్ దగ్గర నుండి. సో ఆరిజిన్ నుండి ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం పాయింట్ B అనే పాయింట్ కి అటైన్ అవుతున్నప్పుడు h అనే హైట్ కదా ట్రావెల్ చేస్తుంది మ్యాక్స్ హైట్. సో పాయింట్ P అనే పాయింట్ కి వచ్చినప్పుడు హైట్ h/2 అనే హైట్ దగ్గర మనకి వెలాసిటీ అట్ హాఫ్ ఆఫ్ ద మ్యాక్స్ హైట్ అన్నాడు. సో మ్యాక్సిమం హైట్ ఎక్కడైతే హాఫ్ ఆఫ్ ద మ్యాక్స్ హైట్ ఉందో అక్కడ ఒక వెలాసిటీ కాంపోనెంట్ కి మల్టిప్లై చేయమంటున్నాడు ఈ √2/5 times ని. సో ఇంటూ V అవుతుంది. సో వాడు ఇచ్చిన కండిషన్ యూజ్ చేసుకొని యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత వెలాసిటీతో ఇనిషియల్ గా మనం ప్రొజెక్ట్ చేసాము అన్నదాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ డేటానే మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో వాడు ఇచ్చిన కండిషన్ మనకి ఏంటి ఇక్కడ క్లారిటీగా. సో హారిజాంటల్ వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈ ux అనే కాంపోనెంట్ ఏదైతే ఉందో అది √2/5 times ద వెలాసిటీ అట్ హాఫ్ ద మ్యాక్సిమం హైట్ అన్నాడు. సో మ్యాక్సిమం హైట్ పాయింట్ B దగ్గర మనకి అప్టైన్ అయితే సో మనం h/2 డిస్టెన్స్ దగ్గర ఈ వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏదైతే అప్టైన్ చేస్తున్నామో P అనే పాయింట్ దగ్గర దానికి √2/5 times అన్నది ux యొక్క మ్యాగ్నిట్యూడ్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇది యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫ్రమ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లో ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా ఉంది, v² - u² = 2as అనే ఫార్ములా. సో దీనిని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో v² u² - 2 ఇంటూ g ఇంటూ h/2 కదా అవుతుంది, ఎందుకంటే ఇక్కడ వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంతా మనకి h/2. సో ఈ రెండు క్యాన్సిల్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది, v² సో మనకి ఇక్కడ ఈ కాంపోనెంట్ మనకి ఏమవుతుంది, u² - g ఇంటూ h. మ్యాక్సిమం హైట్ ఫార్ములా జనరల్ గా మనకి ఏం తెలుసు, u² sin² θ/ 2g. సో ఇవన్నీ మ్యాగ్నిట్యూడ్స్ కాబట్టి డైరెక్ట్ గా h అనే వెర్టికల్ డిస్ప్లేస్మెంట్ మనకి తెలుసు, మనకి ఆల్రెడీ మ్యాక్సిమం హైట్ ఫార్ములా. సో u² sin² θ/ g అనే 2g అనే ఫార్ములా ఉంది కాబట్టి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం వస్తుంది, v² u² మైనస్ ఇక్కడ g క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ u² sin² θ/
2. ఈ రెండిట్లో కామన్ ఉంది, యూ స్క్వేర్ కామన్ ఉంది, సో బయటికి తీసుకుంటాం. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై ఓన్లీ దీనికి మాత్రం 2 ఉంది కదా. ఓకే, సో ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ అనమాట. v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 2. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏదైతే v స్క్వేర్ అనే వాల్యూ ఏదైతే వచ్చిందో దీంట్లో మనం ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో చేయాలంటే మనం ఇక్కడ ఏం అప్లై చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్లై చేస్తే ఏమొస్తుంది అక్కడ, యూఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2/5 ఇంటూ వి స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ మనకి యూఎక్స్ అంటే ఏంటి కాంపోనెంట్, యూ కాస్ థీటా హోల్ స్క్వేర్ గా డైరెక్ట్ గా యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా కింద మనం మల్టిప్లై చేద్దాం. సో నెక్స్ట్ 2/5 ఇంటూ వి స్క్వేర్ అనే కాంపోనెంట్ మనకి ఎంత వచ్చింది, మనకి యూ స్క్వేర్ ఇంటూ మళ్ళీ సేమ్ ఇంకో బ్రాకెట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 2 అనే ఫార్ములా మనకి ఆల్రెడీ తెలుసు. సో ఇందులో యూ స్క్వేర్ క్యాన్సిల్. సో ఇంకేం మిగిలింది మనకి, కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 2/5 టైమ్స్ 2 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 2 అని రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. సో 5 ఇటు పక్క ఎల్హెచ్ఎస్ వెళ్తే 5 కాస్ స్క్వేర్ థీటా అన్నది మనకు అవుతుంది ఎల్హెచ్ఎస్. సో ఆర్హెచ్ఎస్ ఇంకేం మిగిలింది మనకి, 2 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని మనకి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ ఆల్రెడీ ఉంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దాని నుండి మనం ఈ సైన్ స్క్వేర్ థీటాని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు కదా కాస్ స్క్వేర్ థీటాలో. సో దాని ప్రకారంగా ఏమవుతుంది, సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. సిమిలర్లీ ఇక్కడ కూడా మనం అదే చేద్దాం, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుంది, 5 కాస్ స్క్వేర్ థీటా 2 మైనస్ 1 కాబట్టి ఇంకా నెక్స్ట్ ప్లస్ 1 ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి ఇంకేముంది 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఈ కాస్ స్క్వేర్ థీటా ఇటు వచ్చేస్తే 4 కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంటుంది. సో కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/4. సో దాని ప్రకారం ఇక్కడ రాద్దాం మిగతాది. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు √1/4 అంటే ఏమొస్తుంది మనకి 1/2. సో థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 1/2. కాస్ ఏ యాంగిల్ మనకి 1/2 60 డిగ్రీ. సో థీటా అనే వాల్యూ మనకి ఎంత వచ్చింది 60. ఓకే, సో ఆప్షన్స్ మనకి ఏమవుతుంది, ఆప్షన్ 1 అన్నది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, ఈ క్లాస్ కి మనకి లాస్ట్ ప్రాబ్లం. ఏ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ విత్ ఎ వెలాసిటీ u మేకింగ్ an యాంగిల్ థీటా విత్ ద హారిజాంటల్ అన్నాడు. సో మళ్ళీ అగైన్ ఒక రెఫరెన్స్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో u అనే వెలాసిటీతో మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ థీటా అన్నది వాడు ఇచ్చేసాడు. సో విత్ ద హారిజాంటల్ ఇట్స్ వెలాసిటీ వెన్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ఇనిషియల్ వెలాసిటీ వెక్టర్ అన్న దానికి లాస్ట్ క్లాస్ లోనే మనం ఓకేనా ఎప్పుడు మనకి యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇనిషియల్ గా ఓకే ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. ఇనిషియల్ గా ఫస్ట్ ఇనిషియల్ టాంజెన్షియల్ వెక్టర్ అనుకోండి, వెలాసిటీ వెక్టర్ టాంజెంట్ డ్రా చేసాం. సో ఆ వెక్టర్ అన్నది ఏదో ఒక పాయింట్ P అనే పాయింట్ కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ ఫైనల్ వెలాసిటీ V అనే ఫైనల్ వెలాసిటీ యొక్క వెక్టర్ ఉందనుకోండి. ఇది కూడా ప్రొజెక్ట్ చేసినట్టయితే ఈ ఇనిషియల్ వెలాసిటీ అండ్ ఫైనల్ వెలాసిటీ యొక్క వెక్టర్స్ మధ్యలో యాంగిల్ ఎప్పుడు మనకి పర్పెండిక్యులర్ అవుతుంది అన్నదానికి మనం డెరివేషన్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఈ టైం వాల్యూని మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి V0/G sin θ0 అనే ఫార్ములా నేను డిరైవ్ చేశాను ఆల్రెడీ. ఎంత టైం తర్వాత ఈ రెండు కూడా ఈ 2 వెలాసిటీ వెక్టర్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి అన్నదానికి మనం డిరైవ్ చేసాం. సేమ్ అదే కాన్సెప్ట్ మీద ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇట్స్ వెలాసిటీ when it is perpendicular to the initial velocity vector is అని అడిగాడు. సో మనకి ఆ వెలాసిటీ ఎంత ఉంటుంది ఈ v వాల్యూ అన్నది అడుగుతున్నాడు అనమాట, ఈ v వాల్యూ అనే కాంపోనెంట్. సో మనం ఆల్రెడీ ఒక ఫార్ములా మనకు తెలుసు, vx is equals to ux. సో దీని యొక్క ux కాంపోనెంట్. ఓకే, సో ఆ ఫార్ములా మనం తీసుకున్నట్టయితే ఈజీగా ఈ 2 ఇనిషియల్ వెలాసిటీ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ అలానే ఈ ఫైనల్ వెలాసిటీ యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఈ vx అన్నది మనం ఈక్వేట్ చేసుకుంటే, ఎందుకంటే త్రూ అవుట్ ద మోషన్ హారిజాంటల్ వెలాసిటీ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లాస్ లో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఈ టాపిక్స్ అని. సో u cos θ ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ ఏమవుతుంది మనకి కాంపోనెంట్ v. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ టాంజెన్షియల్ వెక్టర్ ని నేను ప్రొజెక్ట్ చేశాను. ప్రొజెక్ట్ చేసినట్టయితే ఇది 90 డిగ్రీ, ఇది θ. ఇది ఏమవ్వాలి, ఇది ఈ యాంగిల్ 90 మైనస్ ఇక్కడ రాద్దాం 90 మైనస్ θ అవ్వాలి, అంతే కదా. సో దాని ప్రకారంగా ఇది టాంజెంట్, ఇది
ఈ టాంజెంట్ విత్ రెస్పెక్ట్ టు హారిజంటల్ ఇది 90 మైనస్ థీటా అయితే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ప్రకారం ఇది కూడా ఎంత ఉండాలి 90 మైనస్ థీటా. సో ఇప్పుడు దాని ప్రకారంగా విఎక్స్ కాంపోనెంట్ ఏమవుతుంది వి కాస్ 90 మైనస్ థీటా కదా అవ్వాలి హారిజంటల్ కాంపోనెంట్. సో దాని ప్రకారంగా u cos theta is equals to v sin theta కదా అవుతుంది. cos 90 minus theta అంటే ఫస్ట్ క్వాడ్రంట్ ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ అన్ని కూడా పాజిటివ్ కాబట్టి cos 90 minus theta అంటే sin theta. సో v is equals to u cos theta by sin theta అన్నది మనకి ఈక్వేషన్ వస్తుంది. cos theta by sin theta అంటే మనకి ఏమొస్తుంది cot theta రావాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫైనల్ వెలాసిటీ వెక్టర్ ఎంత ఉంటుందని అన్నాడు మనకి ఆప్షన్స్ లో చూడండి u cot theta ఉందా. సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది u cot theta అన్నది. సో ఈ రోజు క్లాస్ కి ఇవే మనకి ప్రాబ్లమ్స్. సో వీటిని బేస్ చేసుకొని ఆ ప్రీవియస్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఇంకా నెంబర్ ఆఫ్ న్యూమరికల్స్ మనకి సాల్వ్ చేయొచ్చు. బట్ ఫస్ట్ మనం కాన్సెప్ట్ మనం అంతా కూడా ఫినిష్ చేద్దాం. ఈ టాప్టల్ మోషన్ అనే ప్లేన్ ని ఫినిష్ చేశాక ఫైనల్ లో ఒక ప్లేలిస్ట్ అంతా కూడా ఇంపార్టెంట్ జేఈ అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ నీట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సెపరేట్ ప్లేలిస్ట్ లో డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసరికి బాడీ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ఎ టవర్ అంటే హారిజంటల్ ప్రొజెక్టైల్ మోషన్ కోసం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.